నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. బిజినెస్లో ముందుకి పోయే కొద్దీ సవాళ్ళు, అవసరాలు అనేకం ఎదురవుతూ ఉంటాయి. ప్రత్యేకించి టెక్నాలజీ పరంగా ముందడుగు వేయాల్సి ఉంటుంది. ప్రతిదీ సొంతంగా సమకూర్చుకోవడం అనే ఆచరణ సాధ్యం కాదు. అటువంటప్పుడే సర్వీస్ ప్రొవైడర్లు అవసరం అవుతారు. ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకొని ఒక గ్లోబల్ ప్లేయర్గా ఎదిగింది ఐఎంఐ మొబైల్. దాని వ్యవస్థాపకులు విశ్వనాథ్ అల్లూరి ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ గెస్ట్. నమస్తే విశ్వనాథ్ గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. థ్యాంక్ యూ. అనంతపూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామమైన తరిమల నుంచి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ దాకా ప్రయాణించారు. ఇందుకు మీరు వాడిన వెహికల్ ఐఎంఐ మొబైల్. ఒక కమ్యూనిస్ట్ ఫార్మింగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇవాళ మోడర్న్ డే టెక్నాలజీ దాకా సాగిన మీ జర్నీని చూసుకుంటే ఇప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే చిన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ వల్లే మేము ఇది చేశాను అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే చిన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ ఒక రూరల్ ఇన్ఫ్లుయెన్స్ అవి, అందులోని కమ్యూనిస్ట్. సో వీటన్ని బట్టి ఏం చెప్పాల్సి వస్తుందంటే సాఫ్ట్వేర్లో వచ్చాను. దీంట్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ డెవలప్ చేయాలి ఇండియా. ఒక చీప్ లేబర్గా మన ఇంటెలెక్చువల్ రిసోర్స్ని ఇవ్వకూడదు, అది మంచిది కాదని ఫీలింగ్తో చేశాను ఇది. ఓకే. కాబట్టి మనము కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్తో పాటు ప్రొడక్ట్స్ చేసి ఇంటర్నేషనల్గా సప్లై చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ చిన్నప్పటి ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఇలా చేశాను అనిపిస్తుంది ఇప్పుడు. అంటే మీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ వల్ల యూ వాంటెడ్ టు ఛాలెంజ్ వెస్టర్న్ డామినెన్స్ ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనుకుంటా. అంటే ఆ విధంగా చెప్పదలుచుకోలేదు నేను. మరి నేను ఏదో కమ్యూనిస్ట్ అనేది ఎక్కువ దాన్ని వాడకుండా ది కోర్, ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇండియన్స్కి. కాబట్టి మనము ఈక్వల్గా ఉన్నాం అందరితో పాటు అనే ఒక ఫీలింగ్తో ఉంటుంది ఎప్పటికీ. అంతేగాని ఓకే అది కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనొచ్చు, కానీ నేను కమ్యూనిస్ట్గా నేను క్లెయిమ్ చేయదలుచుకోలేదు అది. ఎందుకంటే ఈ మధ్య నేను ఎక్కువ జడ్డి కృష్ణమూర్తి గారి టీచింగ్స్ ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ రెండింటి మించి పైకి పోతుంది అంత అక్కడ ఆయన చెప్పడం. కాబట్టి ఎస్, కొంతవరకు అదే అని చెప్పాల్సి వస్తుంది. చిన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్లు ఎప్పుడు కూడా మన మీద చాలా ప్రభావం ఉంటుంది మన మీద. మీరు ఒక మెడికల్ డయాగ్నోస్టిక్స్ కంపెనీలో పనిచేస్తూ ఐఎంఐ సాఫ్ట్వేర్ ఏర్పాటు చేశారు. అంతకుముందు వేరే ఉద్యోగాలు చేశారు. నిజానికి ఆ ఉద్యోగాలు కానీ బేసిక్గా మీరు చదివిన చదువుకి కానీ నేరుగా సంబంధం లేని టెక్నాలజీని ఎలా పట్టుకోగలిగారు? దాని ఒక బిజినెస్గా ఎలా మలుచుకున్నారు? మీరు అంటే ఇది టెక్నాలజీయే నాకు తెలియదని అంతవరకు నాకు తెలుసు. అందులోనూ ఇది నేను చేసింది మేనేజ్మెంట్ రోల్. మేనేజ్మెంట్ అనేది టెక్నాలజీ తెలిసినంత మాత్రం మేనేజ్మెంట్ చేస్తారని లేదు దాంట్లో. ఎందుకంటే మేనేజ్మెంట్ ఈజ్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్, ఐ థింక్ అట్ ది కోర్. సో ఆ విధంగా చూసుకుంటే మేనేజ్మెంట్ అనేది టెక్నాలజీ తెలిసిన వాళ్ళు పెట్టుకొని వాళ్ళ ద్వారా ఎలా చేయాలి, చేయించుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పడము, తర్వాత దాన్ని ఏ విధంగా మనం మార్కెట్లోకి తీసుకెళ్ళగలము అని తెలుసుకుంటే అదంతా మేనేజ్మెంట్ కింద వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు నాకు టెక్నాలజీ లేదు కాబట్టి నేను చేయకూడదు అని ఎప్పుడు అనుకోవాలి. టెక్నాలజీ తెలిసినంత మాత్రం సరిగ్గా చేస్తారని కూడా కాదు. కాబట్టి మేనేజ్మెంట్ అనేది ఈజ్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ అంటాను దాన్ని. కానీ కొంతవరకు తెలియాలి. కానీ నేను చెప్పాల్సి వస్తే నా జర్నీ ఈజ్ బేస్డ్ ఆన్ 2 ప్రిన్సిపల్స్ అంటాను ఎప్పటికీ. టెక్నికల్ ఇగ్నోరెన్స్ అండ్ బిజినెస్ ఇన్నోసెన్స్. అంటే టెక్నికల్ ఇగ్నోరెన్స్ అంటే సాంకేతికంగా అజ్ఞానం అనేది చెప్పాల్సి వస్తుంది. కానీ నాకు తెలుసు నాకు అజ్ఞానం అని తెలుసు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం. అది వ్యాపారంగా అమాయకత్వం అంటే అమాయకత్వం ఉండలేదు. వ్యాపారంగా అంటే వ్యాపారకంగా అంటే పొద్దున్న ఇది చేసి సాయంత్రం ఏమొచ్చింది చూసుకునేది వ్యాపారం. నేను ఆ విధంగా పని చేయలేదు ఎప్పుడు. ఏదో చేయగలిగింది చేయాల్సింది చేస్తూ వచ్చాము. వాట్ ఎవర్ రిజల్ట్ కమ్స్ ఇట్ కమ్స్. మీరు బిజినెస్ మొదలుపెట్టింది మిడ్ 30s అనుకుంటాను సాధారణంగా. అంటే అప్పటి వరకు యూ వర్ వర్కింగ్ ఇన్ వేరియస్ లీడర్షిప్. నేను మిడ్ 30s ఐఎంఐ సాఫ్ట్వేర్ మొదలుపెట్టాను. అది ఎప్పటికీ సొంతం పెట్టి ఏదో సొంతంగా చేసుకోవాలనే నాకు ఒక ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే నీకు విజన్ ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తే ఆ విజన్ నువ్వు సరిగా తీసుకెళ్ళగలుగుతామా అనే ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే బాస్ అనే అతను ఉంటాడు, అతను దాన్ని మళ్ళీ మారిస్తే నీకు ఇంట్రెస్ట్ అంతా పోతుంది. కాబట్టి వాట్ ఎవర్ హ్యాపెన్స్, స్మాల్ ఆర్ బిగ్, సొంతం అనుకొని సొంతం చేస్తే బాగుంటుందని చెప్పి నేను సొంతం చేశాను. అది 99-2000 ఆ ప్రాంతంలో మొబైల్ ఫోన్స్ ఇంకా ఆరంభ దశలో ఉండగానే మీరు వాటి ఫ్యూచర్ అవసరాలని గుర్తించి ఐఎంఐ మొబైల్ సర్వీసెస్ని ప్రారంభించారు. యూ రియలైజ్ దట్ ఇట్ ఈస్
డేటా అండ్ నాట్ వాయిస్ విచ్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. అప్పట్లో మీరు ప్రొవైడ్ చేసే డేటా సర్వీసెస్ ఏంటి, అవి మీ కస్టమర్లకు ఏ విధంగా ఉపయోగపడేవి? అంటే మొబైల్ డేటా ఈజ్ ద ఫ్యూచర్ అని మాకు మొదటి నుంచి అది నన్ను అడిగితే కామన్ సెన్స్ అంటాను. పెద్ద అంత విజనరీ ఎక్స్పర్టైజ్ ఏం లేదు దీంట్లో. అంటే మీకు భవిష్య దర్శనం కలిగినట్టు అనుకుంటా. అంటే ఇది ఒక జోక్ ఉందన్నమాట. అడుగుతారు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేశారు మా కంపెనీలో, మీ విజన్ ఏమంటారు ముందు, బాబు మా విజన్ ఏమో కానీ నాకు విజనరీ ఇల్యూజన్స్ ఉండకుండా చూసుకోవాలి నేను అని చెప్పేది. సో ఇక్కడ మనకు డీప్ ఫీలింగ్తో ఉన్నప్పుడు ఆటోమేటిక్ స్మెల్ ఇట్. ఇఫ్ యూఆర్ ఎ గుడ్ కుక్, వంటలో పోతే తెలిసిపోతే ఏమి ఆ స్మెల్ బట్టి చెప్తారు ఏముంది అక్కడ, దానికి పెద్ద రీసెర్చ్ అవసరం లేదు దాంట్లో. ఆ విధంగా తీసుకుంటాం. కాబట్టి అప్పటి నుంచి మాకు మొబైల్ ఫోన్, ఎందుకంటే మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు అప్పటికే SMS ఈ డేటా ఇవన్నీ వచ్చేవి. కాబట్టి మొబైల్ ఫోన్ చాలామంది మొబైల్ అనుకుంటారు, ల్యాండ్లైన్ ఫిక్స్డ్, ఇది మొబైల్ కాదు. మొబైల్ ఈజ్ మోర్ డిస్టింక్ట్. ల్యాండ్లైన్ కంటే ఎందుకు ఏం డిస్టింక్షన్ అంటే ఇది డేటా క్యాపబుల్. డేటా క్యాపబుల్ అంటే మొత్తం ఫ్యూచర్లో జరగబోయే చాలా, స్టార్టింగ్ ఫ్రమ్ SMS టు వీడియో క్లిప్స్ టు మూవీస్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా. ఈవెన్ వాయిస్ కూడా డేటా అయిపోయింది ఇప్పుడు. కాబట్టి అది ఐ కెనాట్ క్లెయిమ్ ఎనీ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ ఎ ఫ్యూచర్ అని. కాబట్టి ఆ విధంగా దాన్ని మేము తీసుకొచ్చాం. అంటే అప్పట్లో యూ వర్ ప్రైమర్లీ ప్రొవైడింగ్ SMS, రింగ్ టోన్స్, అటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అంటే మేము యాక్చువల్లీ మా కంపెనీ వచ్చి రింగ్ టోన్ కంపెనీ కాదు. మేము యాక్చువల్లీ రింగ్ టోన్స్ వాళ్ళు ఆపరేటర్స్ సప్లై చేశారు. మేము సప్లై చేసిన టెక్నాలజీ. సో వీ ఆల్వేస్ కన్సిడర్డ్ IMI మొబైల్ యాజ్ ఎ మొబైల్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. దీని మీద మీరు ఏమైనా పంపించవచ్చు. రింగ్ టోన్ ఉండొచ్చు, ఇమేజెస్ ఉండొచ్చు, వీడియో క్లిప్స్ ఉండొచ్చు, లేదంటే కస్టమర్ ఎంగేజ్మెంట్ ఇప్పుడు జరుగుతోంది చాలా మొబైల్లో. ఇవన్నిటికీ కలిసి ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాదే. వీ ఆల్వేస్ బిలీవ్ దట్ విల్ బి ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. డ్రీమ్ బిగ్ అన్నట్టు మీరు మొదటి నుంచే ఇంటర్నేషనల్ మార్కెట్స్ని టార్గెట్గా పెట్టుకొని పనిచేశారు, సక్సెస్ఫుల్గా పట్టుకోగలిగారు కూడా. ఒక ఇండియన్ ప్లేయర్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం ఈ ఫీల్డ్లో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎస్పెషలీ మీ కాంపిటేటర్స్ వర్ ఎరిక్సన్ అండ్ నోకియా. మీ మొదటి మేజర్ బ్రేక్ త్రూ ఎప్పుడు వచ్చింది? అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కంపెనీ పెట్టిందే దేర్ ఇస్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఇండియన్ కంపెనీ. ఐ కాల్ ఇట్ ట్రిపుల్ జెమ్, త్రిరత్నం అని చెప్పొచ్చు. ట్రిపుల్ జెమ్ ఏంటంటే ఫస్ట్ ఇండియాలో ఇంటలెక్చువల్ రిసోర్స్ ఉన్నాయి, దీన్ని మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ డెవలప్ చేయాలి, చీప్ లేబర్గా కాదు, బాడీ షాపింగ్ కాదు. నెంబర్ 2, ఇండియాలో మార్కెట్ హ్యూజ్. దిస్ మొబైల్ ఆపరేటర్స్ ఆర్ వెరీ బిగ్. ఈచ్ ఆపరేటర్ హెస్ గాట్ I don't know 150 how many 150 million సబ్స్క్రైబర్స్. అది పెద్ద నెట్వర్క్స్. అప్పుడు మా టెక్నాలజీ డెవలప్ చేసింది ఇక్కడ టెస్ట్ చేసి దాన్ని కొంచెం రగెట్ చేసాం. ఎందుకు ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే. ఇండియాలోని రింగ్ టోన్స్, రింగ్ బ్యాక్ టోన్స్ ఎంతకాలం మన ఇండియా ప్రజలు డబ్బు కడతారని అది భ్రమ చెందలేదు మేము. ఎందుకంటే ఇది మన ఇండియాలో ఇవన్నీ అంత ఎకనామిక్ కండిషన్ బట్టి మనం ఆలోచించాల్సి వస్తుంది. అదే దీనికి పెద్ద స్పెషల్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనకు తెలిసింది. కాబట్టి అప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళాలని. థర్డ్ ఏంటంటే మీరు మొబైల్ డేటా కాబట్టి ఎక్కడ డిస్టెంట్ లొకేషన్లో కూడా మా టెక్నాలజీని ఇన్స్టాల్ చేసి ఎక్కడ వెస్ట్ ఇండీస్లో ఇన్స్టాల్ చేసాము, హైదరాబాద్ నుంచి మానిటర్ చేసాం సర్వీసెస్. అంటే ఇండియాలోనే ఉండి మానిటర్ చేయొచ్చు. అంటే ఇంటలెక్చువల్ రిసోర్సెస్, ఇండియన్ మార్కెట్ సైజ్ ఫర్ రెగ్యులైజింగ్ టెక్నాలజీ, నాట్ ఫర్ మేకింగ్ మనీ హియర్. You do make, but not that is not the future of the company. And then the management of the services ఇండియాలో ఉండి చేయొచ్చు. సో ఈ 3 అడ్వాంటేజ్లు తీసుకొని కంపెనీని మేము ముందుకు తీసుకెళ్ళగలిగాం. అంటే మీరు మొదటి ఇంటర్నేషనల్ మార్కెట్ వాజ్ వెస్ట్ ఇండీస్ ఆర్ యూరోప్ని ఫస్ట్ ఎంటర్ అయ్యారు? అంటే ఫస్ట్ మేము వెస్ట్ ఇండీస్కి వెళ్ళామండి, ట్రినిడాడ్ అండ్ టొబాగో. తర్వాత మాకు ఎప్పటికీ వెస్ట్రన్ యూరోప్ మార్కెట్లో చేయాలని ఒక పెద్ద ఇదన్నమాట, యాసిడ్ టెస్ట్ కింద తీసుకున్నది మేము. అంటే అది మేజర్ మార్కెటే కాదు, ఈ GSM అనేది మేజర్ స్టాండర్డ్ అప్పుడు. దాంట్లో లండన్ ఈజ్ ద హబ్ అనమాట. లండన్లో ఉన్న ఆపరేటర్స్ వోడాఫోన్ కానీ O2 కానీ దే ఆర్ ద ఐ కెన్ సే ఏమంటారు వాళ్ళని, వాళ్ళు చేసే సర్వీస్ చాలామంది వరల్డ్లో ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. నువ్వు వాళ్ళ దగ్గర కన్విన్స్ చేయగలిగావంటే వరల్డ్లో ఎక్కడైనా కన్విన్స్ చేయొచ్చు. కాబట్టి యూకేలో ఎక్కువగా మేము ఫోకస్ చేసాము. ఫోకస్ చేసి వీ అక్వైర్డ్ కంపెనీ, పెద్ద కంపెనీ అక్వైర్ చేసాం. అప్పుడు అక్కడ లండన్ స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది కంపెనీది. అది తీసుకున్న తర్వాత దాంతోపాటు మాకు అక్కడ కస్టమర్స్ వచ్చారు, BBC కానీ O2 కానీ బ్రిటిష్ గ్యాస్,
బార్క్లేస్ బ్యాంక్, ఇట్లాంటి పెద్ద పెద్ద కస్టమర్స్ అంతా మాకు వచ్చారు. అప్పటి నుంచి మా టెక్నాలజీ అక్కడ ఓకే, తీసుకెళ్ళగలిగాం. అక్కడ ఎంటర్ అయింది ఆ మార్కెట్స్. యూరోప్ అక్కడ, సో వెస్టర్న్ యూరోప్ వాజ్ ద మేజర్ టార్గెట్. దాంట్లో యూకే ఈజ్ లైక్ మక్కా ఆఫ్ ద మొబైల్ మార్కెట్ అప్పుడు. తర్వాత యుఎస్కి వెళ్ళాము. ఇప్పుడు వీ మేడ్ అక్విజిషన్స్ ఇన్ యూకే, యుఎస్ఏ, కెనడా, సౌత్ ఆఫ్రికా. వీఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ మేజర్ ప్లేయర్ ఇన్ దిస్ మార్కెట్స్. విశ్వనాథ్ గారు, ఆరంభంలో మీరు టెలికాం ఆపరేటర్లకి మాత్రమే ప్రధానంగా సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. యూ కాల్డ్ ఇట్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీసెస్ మోడల్. నిజానికి ఇవాళ అందరూ చెప్పుకుంటున్న క్లౌడ్ టెక్నాలజీని మీరు ఆ రోజే గుర్తించి డెవలప్ చేశారు. ప్రస్తుతం ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషీన్ లెర్నింగ్ పాత్రను మీరు ఎలా చూస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది చాలా హైప్ ఉందండి. దాంట్లో మనిషి ఏదైతే మెకానికల్గా డిపెండ్ అయి బతుకుతున్నాడో వాటిని మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాండిల్ చేయగలదు. అంటే ఏదో మెకానికల్గా మనం ఆర్డర్ చేస్తాము, లైక్ స్విగ్గీలో ఆర్డర్ చేసినట్టు, లేకపోతే ఏదో సర్టన్ థింగ్స్ లైక్ ఆటోమేటిక్ రిప్లైస్ టు యువర్ ఎస్ఎంఎస్, దిస్ ఆర్ ఆల్ మెకానికల్ థింగ్స్. కాల్ సెంటర్లో ఎవరో కూర్చొని మీరు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు ఇస్తూ ఉంటారు. దట్ పర్సన్ కెన్ బి రిప్లేస్డ్ బై ఎ మెషిన్, విచ్ పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ ఓన్లీ అంతవరకే. అది ఏదైతే మెకానికల్గా మనం చేస్తున్నామో, ఇప్పుడు మన బ్రతుకు ఎంతవరకు మెకానికల్గా ఉందో అంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ పనిచేస్తుంది. దాని మించి పనిచేస్తుందని నేను అనుకోండి. అండ్ మషీన్ లెర్నింగ్ కూడా అంటే అంటారు. అవన్నీ దాంట్లోనే వస్తాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందే వస్తాయి ఇవంతా, మెషిన్ లెర్నింగ్ ఇవంతా. మీరు ఎంచుకున్న రంగము, చేస్తున్న సర్వీస్, క్లౌడ్ కమ్యూనికేషన్స్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్, సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఇవంతా ప్రపంచానికి కావాల్సినవే. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? హైదరాబాద్ ఆఫీస్లో మీ ఆపరేషన్స్ ఇంకా పెంచే ఆలోచన ఏమైనా ఉందా? హైదరాబాద్ ఇప్పటికి 500 మంది పనిచేస్తారండి హైదరాబాద్ ఆఫీస్లో. మాది టెక్నాలజీ బేస్డ్ కంపెనీ కాబట్టి ఇట్ ఈస్ అన్లైక్ ఎ బాడీ షాపింగ్ కంపెనీ వేర్ దే గో ఆన్ యాడింగ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. వీ మే నాట్ యాడ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. మాకు కావాల్సింది టెక్నాలజీ డెవలప్ చేసి దాన్ని మల్టిపుల్గా యూజ్ చేయడానికి చూస్తాం. కాబట్టి ఇక్కడ ఇంకా 100-200 మంది పెరిగే సూచన ఉంది 2-3 సంవత్సరాల్లో. మీ ఆఫీస్లో చాలా మటుకు క్యాబిన్స్, దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ రివర్స్. మీకు రివర్స్ అంటే ఇష్టమా? ఈజ్ ఇట్స్ డెలిబరేట్లీ డిజైన్ లైక్ దట్? అది రివర్స్ అంటే ఇష్టం అని కాదంటే, రివర్స్ యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకోవాలని చెప్పి పెట్టాము అది. ఎందుకంటే మామూలుగా కంపెనీస్లో అంతా సీనియర్ మేనేజర్స్ అంటూ బాగా డెవలప్ అయ్యి వాళ్ళ ఎగోస్ డెవలప్ అవుతుంటాయి. సో మనుషులు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ కంపెనీ ఎప్పటికీ ఉండాలి. రివర్ అలాగే ఉంటుందన్నమాట. ఎంతోమంది మనుషులు వస్తుంటారు, పోతుంటారు, కానీ రివర్ ఒక పోయం ఉంది, ఎవరు లార్డ్ టెన్నిసన్ అని ఒక ఇంగ్లీష్ పోయిట్ రాశారంట. అది మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ విల్ ఫ్లో ఫర్ ఎవర్ అని. అదట ఒక లెవెల్లో. అది ఇంకో లెవెల్లో రివర్ అంటే డీప్ సిగ్నిఫికెన్స్ ఉందంటాను. ఎందుకంటే రివర్ ఎప్పటికీ ఫ్లోయింగ్, అది ఇట్ వోంట్ స్టాప్. మన జీవితాలు కూడా ఆ విధంగా ఫ్లో ఉంటుందా లేదా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు వీఆర్ కాట్ అప్ in some muddle, some kind of a problem. So that way it is a pointer to that also. కాబట్టి ఇండివిజువల్స్ ఇండిస్పెన్సిబుల్ కాదు బాబు. అందుకే రివర్ నేమ్స్ పెట్టి ఎవరి ఇండివిజువల్ నేమ్స్ ఎక్కడ లేవు అక్కడ. ఓకే, ఈవెన్ కంపెనీ హెడ్స్, మేనేజర్స్, ఎవరు పర్సనల్ నేమ్స్ ఎక్కడ ఉండవు. మీ పేరు కూడా ఉండదు. అది కావాల్సిన పెట్టింది. ఎందుకంటే ఆ విధంగా కల్చర్ డెవలప్ అవుతుంటాను. అది ఓకే, పనిచేసే వాళ్ళకు కూడా తెలుసో తెలియకనో మొత్తం కల్చర్ అంటూ ఒకటి వస్తుంది అక్కడ. ఒక ఇంక్లూజివ్నెస్ ఉంటుంది. ఇండియన్ ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి ప్రభావం మీ మీద చాలా ఉంది. ఇండియా ప్రొవైడ్ చేసిన ఒరిజినల్ థింకర్స్లో ఒకరిగా ఆయన పేరు చెప్తూ ఉంటారు. కృష్ణమూర్తి ఫిలాసఫీ మీ మీద ఒక వ్యక్తిగా, ఒక బిజినెస్ మెన్గా ఎలాంటి ప్రభావం చూపింది? అంటే కృష్ణమూర్తి గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో 1 నిమిషంలో చెప్పి చాలా కష్టము. ఎందుకంటే మీరు అడిగే ప్రశ్న ఎలా ఉంటుందంటే, కృష్ణమూర్తి గారి గురించి అడిగితే జీవితం గురించి చెప్పనట్లు ఉంటుంది. అది ఆయన చెప్పినంత జీవితం గురించి. కాబట్టి కానీ సింపుల్గా చెప్పాల్సి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ మంది చాలా కన్ఫ్యూజ్డ్ హ్యూమన్ బీయింగ్స్ మనం. అందులో సెకండ్ హ్యాండ్ హ్యూమన్ బీయింగ్స్. అది ఆయన తెరిచి చూపిస్తాడు మనకు. చూపించిన తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్న అంటే అని అంటారు. అది చూపిస్తే నువ్వు తెలుసుకోగలిగితే ఏమవుతుందో నీకే తెలియాలి దాని ఎఫెక్ట్. కాబట్టి ఆయన టీచింగ్స్ అనేటివి, అంటే ఆయన టీచింగ్స్ అని పేరు ఇచ్చారు. ఆయన ముందు ఈ వెంట్ ఆన్ టాకింగ్ టు పీపుల్.
సో ఈ విధంగా చూస్తే కన్ఫ్యూషన్ అనేది పోగొట్టుకునే కోసము మనుషులందరూ గురువుల దగ్గర పరిగెత్తుంటారు. ఆయన చెప్పింది ఫస్ట్ గురువుల దగ్గర పరిగెత్తి నీ కన్ఫ్యూజన్ పోదు బాబు, కానీ నువ్వు కన్ఫ్యూజన్ తెలుసుకో నువ్వందుకు నువ్వు అంటాడు ముందు. వాట్ ఈస్ యువర్ కన్ఫ్యూషన్ అనేది తెలుసుకోవాలి మనం. అంటే వాట్ ఈస్ కన్ఫ్యూజన్ ఒకటి, అసలు యూఆర్ కన్ఫ్యూజ్డ్ అనేది ముందు తెలుసుకుంటే దట్ మే బీ బిగినింగ్ ఆఫ్ క్లారిటీ అని. అది మీరందుకు మీరు తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పింది ఎప్పుడు నేను చెప్పింది నాది అనడం లేదాయన, ఆ జరిగే విషయం చెప్తున్నా అంటాడు. కాబట్టి ఆ విధంగా చాలా వరకు కన్ఫ్యూజను, సెకండ్ హ్యాండ్ లైఫ్, సెకండ్ హ్యాండ్ హ్యూమన్ బీయింగ్స్, మెకానికల్ లైఫ్ ఈ విధంగా తయారైపోతున్నామని ఒక అవేర్నెస్ వస్తే దాని ద్వారా ఎఫెక్ట్ దాని ప్రభావం ఎలా ఉంటుందో నువ్వందుకు తెలుసుకోగలవు అని చెప్తారు ఆయన. ఆయన చెప్పింది కాదంటారు, ఆయన చెప్పిందంతా నేను చెప్పింది ఏం లేదని చెప్తూ వచ్చేదంతా. సెల్ఫ్ అవేర్నెస్ విల్ డెవలప్ అంటారు. మీరు ఒకసారి నాతో మాట్లాడుతూ చెప్పారు ఇట్స్ బేసికలీ కమింగ్ టు అ స్టేట్ ఆఫ్ మేనేజబుల్ అన్హ్యాపీనెస్ అని. ఈజ్ ఇట్ ట్రూ? డస్ ఇట్ హ్యాపెన్? అంటే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సొసైటీ కానీ మన కల్చర్లో కానీ చిన్నప్పటి నుంచి కూడా హ్యాపీనెస్ నువ్వు పెద్ద అయితే సెటిల్ అవుతావు, జాబ్ చేసి సెటిల్ అయ్యి హ్యాపీగా ఉంటావు అని చెప్పి చాలా మిస్డైరెక్ట్ చేశారని చెప్తాను అక్కడే. ఎందుకంటే హ్యాపీనెస్ ఉందో లేదో ఎవరికి తెలీదు. హ్యాపీనెస్ అంటే ఏంటి కాబట్టి మనకే హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా చిన్నపిల్లలకి చెప్తాం హ్యాపీగా ఉండరా అని. కాబట్టి ఈ హ్యాపీనెస్ అనేది ఈజ్ ఓన్లీ ఎ మొమెంటరీ థింగ్, ఇట్స్ లైక్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ వాట్ యు డూ. హ్యాపీనెస్ అంటే పర్మనెంట్ స్టేట్. అది పర్మనెంట్ స్టేట్ కోసం పోకలాడి అన్హ్యాపీగా తయారైపోతాం లాస్ట్కి. కాబట్టి ఇక్కడ మేనేజబుల్ అన్హ్యాపీనెస్ ఎందుకన్నానంటే మీరు అడగవచ్చు, మీరు ఇంతగా కృష్ణమూర్తి గురించి మీరు అంత ప్రభావం ఉందంటారు ఏమైనా మీరంటే ఏమి కాదు. ఏమైనా అంటే నేను ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఎనీథింగ్. ఐ థింక్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మేనేజబుల్ అన్హ్యాపీనెస్. అంటే అన్మేనేజబుల్ కాదు ఇది. అన్మేనేజబుల్ అయితే న్యూరాటిక్ అయిపోతారు మనుషులు. హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ అనేది అసలు నువ్వు ది మూమెంట్ యు ఆర్ అవేర్ హ్యాపీనెస్ మే బీ ఎండింగ్ దే. కాబట్టి మేనేజబుల్ అన్హ్యాపీనెస్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అంటాను. అంటే ఇంతవరకు న్యూరాటిక్గా కాలేదు అని చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు మంక్ విత్ అ కెమెరా అనే డాక్యుమెంటరీ రూపొందించారు. కృష్ణమూర్తి ఫౌండేషన్, విద్యా సంస్థలు, ప్రచారణ విభాగం కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఈ బాధ్యతలు మీకు ఎలాంటి సంతృప్తిని ఇస్తున్నాయి? ఇక్కడ ఫస్ట్ చెప్పాల్సిన సంతృప్తి అంటూ కాదండి ఇది విషయము. సంతృప్తి కోసం చేస్తే మళ్ళీ సెల్ఫ్ అవుతుంది. అక్కడనే మాకు కృష్ణమూర్తి గారు టక్ అని చెప్పినట్లు అవుతుంది. ఎంతసేపు నేను సాటిస్ఫాక్షన్ చూసుకుంటామని. యాజ్ ఎ న్యాచురల్ రెస్పాన్స్ ఐఎమ్ డూయింగ్ ద వర్క్ విచ్ ఐ రియలీ ఫీల్ హానెస్ట్లీ విచ్ ఐ షుడ్ బి డూయింగ్. అంతే. ఏమొస్తుంది ఏం రాదు, సంతృప్తి వస్తుందా సంతృప్తి రాదా అనుకుంటే మళ్ళీ మొదటికి వస్తాము. కాబట్టి చేయగలిగే నీ చేతిలోనే చేయాలి. కాబట్టి ఆయన టీచింగ్ యొక్క వాల్యూ వరల్డ్కి ఎంతో ఉంది. అందులో ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా దిగజారిపోతున్న పరిస్థితి ఇప్పుడు ప్రపంచం అంతా అన్ని రకాల. అటువంటిప్పుడు ఆయన టీచింగ్స్ వల్ల వాల్యూ ఉంది. అందుకే ఆయన స్కూల్స్ పెట్టారు. ఆ స్కూల్స్ మంచి కండిషన్లో ఉండాలి, ఆయన టీచింగ్స్ 10 మందికి తెలియాలి అని చేస్తే మంచిది. అది ఒక మంచి పని అవుతుందని చేస్తున్నాం అంతే. మంచి వస్తుందో లేదో నాకు తెలీదు, వస్తుందని నేను అనుకుంటే మళ్ళీ నేను పడిపోతాను. చేసే పని చేయాలి అంతే. కాబట్టి సంతృప్తి అనేది ఒక రకంగా మీరు చెప్పదే ఒక రకంగా మాట్లాడితే సంతృప్తి అనాల్సి వస్తుంది. కానీ సంతృప్తి అనేది కూడా అర్థం చేసుకోవాలి మనం. ప్రస్తుతం మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఇట్ ఇంపోజెస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ స్టూడెంట్స్. మనం ఈ మధ్యన విన్నాం కొన్ని ఇంటర్ రిజల్ట్స్ తర్వాత కొంతమంది స్టూడెంట్స్ సూసైడ్ కూడా చేసుకున్నారు. ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలంటారా? ఈ మార్క్స్ ఫోకస్డ్ ఉండకూడదు అంటారా? ఇప్పుడు అసలు ఎడ్యుకేషన్ అనేది ఇట్ హెస్ టేకన్ ద వరల్డ్ ఇన్ ద పర్టికులర్ డైరెక్షన్. ఐ డోంట్ నో వెన్ ఇట్ వాస్ స్టార్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఏంటి? మ్యాథమెటిక్సు, సైన్సు, బయాలజీ వీటిలో నువ్వు మై టాప్ ర్యాంక్స్ దాన్ని గ్లోరిఫై చేస్తూ కూర్చుంటాం. ఈ గ్లోరిఫై చేయడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది సొసైటీ మీద అని ఆలోచిస్తే చాలా డిజాస్టర్స్గా ఉందని చెప్పాల్సి వస్తుంది. అసలు చిల్డ్రన్ సూసైడ్ చేసుకోవడం చేయడమే ఎంత ఘోరమైన విషయం అది. కాబట్టి ఎడ్యుకేషన్ అన్నది మనం ఇంతవరకు ఓన్లీ మ్యాథమెటిక్స్, సైన్సు, అకాడమిక్ ఎక్సలెన్స్కే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు నీ ఇన్నర్ లైఫ్ కూడా తెలుసుకోగలిగితే దెన్ దేర్ ఆర్ లైక్ 2 హార్సెస్. అదే కృష్ణమూర్తి గారు చెప్పేది.
ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ ఇదే కాదు, రెండూ ఉండాలి. రెండూ ఉన్నప్పుడే హోల్సమ్ ఎడ్యుకేషన్ అవుతుంది. అది ఎంత టాప్ ర్యాంక్ వచ్చినా కూడా, ఎంత ఐఐటీలో టాప్ ర్యాంక్ వచ్చినా, ఐఐటీలో అడ్మిట్ అయ్యి టాప్ ఎంబీఎస్ అని చేసిన తర్వాత కూడా మిజరబుల్ లైఫ్ లీడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కొంతమంది. దీన్ని తెలుసుకోవడానికి ఒక చిన్నప్పటి నుంచే ఎడ్యుకేషన్ చిల్డ్రన్కి మనము ఈ యాంగిల్ కూడా తెలిసేలా చేస్తే వాడి కొంత హోల్సమ్ హ్యూమన్గా తయారవుతాడు. ఎంతసేపు ఉన్నా మా వాడు టాప్ ర్యాంకు ఫస్ట్ ర్యాంకు అని చెప్పే కదండి. ఇంత ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి పేరెంట్స్ ఉన్నారు దాంట్లో, టీచర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు దాంట్లో. అది దిస్ ఇస్ లీడింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్ కాన్సిక్వెన్సెస్. విశ్వనాథ్ గారు మీతో క్విక్ గన్ స్టార్ట్ చేసిన జిడ్డు కృష్ణమూర్తి ఉన్నారు కాబట్టి మీ మనసుకి మరో అందక్కర్లేదు. మీ బాడీ ఫిట్గా ఉంచడానికి మీరేం చేస్తూ ఉంటారు? బాడీ ఎక్సర్సైజ్ ఉందండి, టెన్నిస్, వాకింగ్, బాడీ ఎక్సర్సైజ్ అట్ హోమ్, ఆల్ దిస్ ఏ బ్లెండ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెడరర్కి వీరాభిమాని. రేపు పొద్దున్న ఫెడరర్ రిటైర్ అయితే మీరు టెన్నిస్ చూస్తారా, మానేస్తారా? అది డౌట్ఫుల్లే. మానేస్తారా? అంటే ఇక్కడ కొంచెం చెప్పాల్సి వస్తుంది, ఇది క్విక్గా కొంచెం స్లో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీ కాంట్ బి డూయింగ్ జస్టిస్ టు ఫెడరర్స్ బ్యూటీ, ద బ్యూటీ ఆఫ్ హిస్ గేమ్. అసలు టెన్నిస్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎ స్పెక్టేటర్ స్పోర్ట్ అకార్డింగ్ టు మీ, మచ్ లైక్ T20 ఫుట్బాల్ లాంటిది కాదు. ఇది 3-4 hours 5 hours 6 hours ఆడుతుంటారు ఒకసారి. ఇట్స్ నాట్ ఏ గ్రేట్ థింగ్ టు వాచ్ ఫర్ 6 hours ద సేమ్, బికాస్ గేమ్ ఇస్ బికమ్ వెరీ మెకానికల్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ప్లేయర్స్ టు ప్లే అండ్ ఎంజాయ్ ద గేమ్. సో హ్యావింగ్ సెట్ దాట్, అటువంటి గేమ్లో ఆయన బ్యూటిఫుల్గా అంత ఆ విధంగా ఆడే ఏ ప్లేయర్ లేడు ఇంతవరకు. ఇంకా 100 years పడుతుందో 200 years పడుతుందో అలాంటి ప్లేయర్స్ దానికి. కాబట్టి ఆయన పోయిన తర్వాత గేమ్ ఎట్లయినా బోరింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య టెక్నికల్గా అయింది గేమ్, అంత గ్రైండింగ్ అనమాట, రుబ్బురోలు అంటాం కదా, ఆ విధంగా ఉంటుంది. చూడడం ఏం పెద్ద అంత ఎగ్జైటింగ్ ఏమి ఉండదు నన్ను అడిగితే చూడడానికి. ఒక్క ఫెడరల్ గేమ్ అలా ఉండింది. అంటే అందరూ బూమ్ బూమ్ బెక్కర్స్ లాగా తయారవుతున్నారంటారు? కాదు, గ్రైండింగ్ అనమాట. ఊరికే బాల్ రిటర్న్ చేస్తుంటారు, అటుపక్క ఇటుపక్క రిటర్న్ అవుతుంది. బికాస్ టెక్నికల్గా అయిపోయింది గేమ్ ఓవర్ ద పీరియడ్ విత్ ద ఎవల్యూషన్ ఆఫ్ ర్యాకెట్స్, టీవీ కమర్షియల్స్, ఆల్ టుగెదర్ దే వాంట్ మోర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ గేమ్. దట్ వే ఫెడరర్ ఈజ్ డిఫరెంట్. బిజినెస్లో భాగస్వాములు ఉండటం మంచిదంటారా, మీరు ఇష్టపడతారా? ఎంటర్ప్రెన్యూర్గా ఉండదలుచుకుంటే పార్ట్నర్షిప్ అనేది విరుద్ధం అంటాను. ఎందుకంటే సక్సెస్ అయినా ఫెయిల్ అయినా రెండులో ప్రాబ్లమ్స్ వచ్చేది లాస్ట్కు. కాబట్టి సొంతం ఒకరిగానే చేస్తే వాట్ ఎవర్ హ్యాపెన్స్. ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ తీసుకోవచ్చు పార్ట్నర్ అంటే. ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్టు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, దే హ్యావ్ ఎ బిగర్ ఐ కెన్ సే విజన్ ఆఫ్ వర్కింగ్ విత్ ద ఎంటర్ప్రెన్యూర్స్. పార్ట్నర్స్గా జనరల్గా పెట్టుకుంటే అది ప్రాబ్లం అవుతుంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మీకు ఈరోజు ఇండియాలో ఉన్న వ్యవసాయ రంగాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? అంటే నాకు అంతగా కామెంట్ చేసేంత నాలెడ్జ్ నాకు లేదు. కానీ ఇండియాలో ఏమైందంటే వ్యవసాయాన్ని ఒక ట్యాబుగా తయారు చేసి పెట్టి ఎడ్యుకేషను, సోకాల్డ్ ఎడ్యుకేషను, దీన్నే పెట్టి వ్యవసాయాన్ని మనము విక్టిమైజ్ చేసామని చెప్పాల్సి వస్తుంది. తరిమెలా కాకుండా మీకు ఇష్టమైన మరో ఊరు పేరు చెప్పండి. హైదరాబాద్ అండి. ఓకే, మీరు ఫ్యామిలీకి ఎంత సమయం ఇస్తారు? ఇంట్లో ఉంటే మీరు చేసే ఇష్టమైన పని ఏమిటి? నేను ఫ్యామిలీకి ఎక్కువ సహాయం చేస్తున్నాను చెప్పడం తప్పు అవుతుంది, కానీ ఇంట్లో ఉంటాను మోస్ట్లీ. ఎక్కడ వెళ్ళండి బయటికి, ఇంట్లో ఉండి ఏదో నాకు కావాల్సిన బుక్స్, లేకపోతే ఏదైనా ఎక్సర్సైజు, లేదా ఏదైనా చిన్న పనులు ఉంటే చేస్తాను అంతే. ఓకే, మీ గ్రాండ్ చిల్డ్రన్తో టైం స్పెండ్ చేయడం మీకు ఇష్టమేనా? మంచిదే, ఇష్టమే, కానీ నేను అంత అనుకున్నంత చేయలేకున్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు ఫర్ కమింగ్ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనుషుల మధ్య వారధి వంటిది కమ్యూనికేషన్స్. ఐఎంఐ మొబైల్ క్లౌడ్ కమ్యూనికేషన్స్ అంతిమంగా ఆ దగ్గరతనాన్ని సాధించింది అని అనుకోవచ్చు. అందంగా చెప్పుకుంటే ఇది మేఘ సందేశం అవుతుంది. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవిఎన్ ఆంధ్రజ్యోతి. వేర్ పాట్ యు డిసైడ్.